ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని ఇంకోండి బండిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేశానండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందామండి, 2 ఎగ్స్. ఆ ఎగ్స్ వేసుకొని కదపకుండా అలాగే ఉంచుకుందాం ఫ్రెండ్స్, దీంట్లోనే ఎగ్స్ అండి. ఎగ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రై అయింది కదండి. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, క్యాబేజీ, కరివేపాకు వేసుకున్నామండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అండి. బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకుందామండి. ఓకే అండి, ఆల్రెడీ నేను చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్నానండి. అది కూడా దీంట్లో వేసేద్దామండి. ఇది కూడా బాగా ఫ్రై, కొంచెం ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టే వరకు మనం కలుపుకుందాం అండి. ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఫైనలీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి. మా పిల్లల కోసం ఎటువంటి సాసులు వేయకుండా నార్మల్గానే చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి చిన్నపిల్లల కోసం. ఎలా ఉందో కామెంట్ చేయండి.